హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సినిమా నటుడు విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు ఈరోజు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. గత వారం రోజులుగా హాట్ టాపిక్గా మారినటువంటి మోహన్ బాబు వ్యవహారం అందరికీ తెలిసిందే. అంటే తన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది తనకు ఇవ్వడం లేదని గత 3 ఏళ్ల నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు ఫోన్లు చేయడం కానీ, అదేవిధంగా లేఖలు రాయడం కానీ చేసినప్పుడు కూడా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని చెప్పి కాలం గడుపుతూ వచ్చాడే తప్ప ఇంతవరకు తనకు రావాల్సిన బకాయిలు మాత్రం చెల్లించలేదని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే తను పార్టీలో చేరడానికి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, కేవలం తను పార్టీలో చేరకముందే ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేశానని చెప్పి విద్యా సంస్థల పట్ల విద్యార్థుల పట్ల ఎంతో గౌరవం ఉందని చెప్పేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విద్యా సంస్థల పట్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడం అంత దుర్మార్గమైనటువంటి చర్య ఏది లేదని కూడా ఆయన సందర్భంగా ప్రస్తావించారు. అయితే తను 1993 నుంచి కూడా విద్యా సంస్థలు నడుపుతున్నారని, కుల మతాలకు అతీతంగా నడుపుతున్నటువంటి విద్యా సంస్థల్లో తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదని, ఒక విలువలతో కూడినటువంటి విద్యను అందించాలే తప్ప ఎప్పుడు మోసం చేయడం నా జీవితంలో లేదని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో నేను ఈరోజు విద్యా సంస్థలు నడుపుతున్నానే తప్ప ఎలాంటి రౌడీయిజం కానీ ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి నేను విద్యా సంస్థలు నడపడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎన్నోసార్లు అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు విని స్వర్గీయ నందమూరి అన్నగారికి నేను మోసం చేశానని చెప్పి కూడా ఈ సందర్భంగానే అన్నారు. అయితే మొత్తానికైతే చంద్రబాబు నాయుడిని నేను వేరే ఉద్దేశాలు అయితే నాకు లేవు, ఆయనను వేరే రకంగా దూషించాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, కుట్రలు కుతంత్రాలు చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. గతంలో ఆయన అలిపిరి ఘటనలో ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆయన కలకాలం నిండు 100 ఏళ్ళు జీవించాలని భగవంతుని కోరుకున్నటువంటి వ్యక్తిని. అదేవిధంగా మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో గొడవ జరిగినప్పుడు కూడా తను ఎంతోమంది అనుచరులను తీసుకెళ్లి తన అభిమాన గణాన్ని కానీ అదేవిధంగా విద్యార్థులను తీసుకెళ్లి ఆయనకు మద్దతుగా నిలిచినటువంటి సందర్భాలు కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీ పార్టీలో చేరుతున్నానే తప్ప రాజకీయాలు చేయాలనేటువంటి నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అన్ని విద్యా సంస్థలకు ఇచ్చి తన విద్యా సంస్థలకు ఇవ్వకపోవడం పట్ల కుట్రతో కూడినటువంటి వ్యవహారం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఉప్పల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా విద్యా సంస్థలో నేను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో సెటిలర్స్ కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరిని కూడా తెలంగాణ ప్రభుత్వం దూషించడం కానీ వాళ్ళ మీద ఒక దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం కానీ ఎప్పుడు కూడా లేదని, 2 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికే తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి సందర్భంగానే అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కనుక తను జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు అడిగినప్పుడు కూడా నేను పార్టీలో చేరలేదు, ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తనతో చర్చించినటువంటి సందర్భాన్ని కూడా ఆయన అన్నారు. అంటే కేవలం నేను అప్పుడు పార్టీలో చేరండి, మీ అవసరాలు పార్టీకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆయన అప్పట్లో అడగడం జరిగింది. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాంటి ఆవేశం పడకుండా, అంటే తను చేరకపోయినా కూడా ఎంతో నిబద్ధతతో కూడినటువంటి ఒక విలువతో కూడినటువంటి ఆయన ప్రదర్శన అప్పట్లో ఉండేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే తను చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా చూసుకుంటే అందరూ కూడా తను రాజకీయాల్లోకి పనికిరావు, నువ్వు ముక్కుసూటిగా ఉండే వ్యక్తివి, నువ్వు రాజకీయాల్లోకి పనికిరావు అని చెప్పి అనేవారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన అన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడైతే ప్రధానంగా ఈయన ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేస్తున్న ధర్నాలకు సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ మిగతా ఎన్ఆర్ఐస్ కానీ కొంతమంది ఈయన మీద చేసినటువంటి కామెంట్లు, అంటే అప్పట్లో లాస్ ఏంజల్స్లో ఆ ప్రాంతంలో తను పేద విద్యార్థుల కోసం ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేస్తాడో దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సుమారుగా 2 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎవరైతే చెప్తున్నారో వారికి ఈ సందర్భంగా ఆయన వాళ్ళకైతే ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2 కోట్లకు సంబంధించినటువంటి లెక్కల్లో తారుమారు ఏమైనా జరిగింటే, అవినీతి జరిగింటే 2 కోట్లు కలిపి 4 కోట్లు తిరిగేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను, ఎవరంటే నిరూపించాలని చెప్పి ఈ సందర్భంగా సవాల్ కూడా విసిరినటువంటి పరిస్థితి. తన కుటుంబ సభ్యులు తను కూడా అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాడు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడుతున్నాడు, ప్రజలకు ఒక మంచి చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిలో నాకు కల్పించిందని, అదేవిధంగా రోజు రోజుకు ఆయన ఆదరణ పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. అయితే చివరిగా ఆయన ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నేను పార్టీలో చేరడం వల్ల, నేనేదో ధర్నాలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చిన లాభం అయితే ఏం లేదు, అలాగని చంద్రబాబుకు వచ్చినటువంటి నష్టమైతే ఏం లేదు అని చెప్పి ఈ సందర్భంగా అన్నారు.
సో మొత్తానికి ఏదేమైనా ఎలక్షన్ల టైంలో వారం రోజులుగా అందరూ చర్చించుకుంటున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలో చేరడం వెనక నిజంగా మరి ఎలాంటి ఉద్దేశం ఉంది ఏంటి అనేటువంటిది మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఆయన ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటాడా, మరి ఎలాంటి సహాయకారాలు ఉంటాయి అనేటువంటిది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.